ఇప్పుడు మనం తుంగతుర్తిలోని అడ్డగూడూరు మండలంలో ఉన్నాం. అసలు మందుల సామ్యాల్ గారి పనితీరు ఎలా ఉంది? అసలు మరి ఆయన మీద వ్యతిరేకత ఎక్కువైపోయింది. కార్యకర్తలు ఫస్ట్ నుంచి ఉన్న కార్యకర్తలు కాదని చెప్పి నిన్న మొన్న వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పి చాలా మంది గాంధీ భవన్కి వచ్చి కూడా ధర్నా చేయడం జరిగింది. అక్కడ జగ్గారెడ్డి గారు సంధానించి పంపించడం జరిగింది. ఏదైతే అతనికి ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా ప్రయత్నించి ఫైట్ చేసి రాజగోపాల్ రెడ్డి గారు టికెట్ ఇప్పిస్తే ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారి మీదనే చాలా విమర్శలు చేశాడు. ఇదే ఇష్యూ గురించి మాట్లాడడానికి కొంతమంది అయితే కామన్ పీపుల్ ఉంటూ ప్రజలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే, ఏం పేరు మీ పేరు? నా పేరు గూడెం నారాజు. ఏం చేస్తారన్న మీరు? పాలిటిక్స్ లో ఉంటాం. పాలిటిక్స్ అడ్డగూడూరు మాజీ యూత్ అధ్యక్షుడు, మాజీ ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీనా? కాంగ్రెస్ పార్టీ. మరి మీరు నిజం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ అంటారు కాబట్టి. ఇప్పుడు సామ్యాల్ గారి పనితీరు ఎలా ఉంది? మరి నిన్న రాజగోపాల్ రెడ్డి గారి మీద కొన్ని ఎలిగేషన్స్ తీసుకొచ్చాడు, కొన్ని విమర్శించాడు. ఏంటి అసలు? అవగాహన లేక, రాజకీయం మీద అవగాహన లేక, ఇప్పుడు మన కనీసానికి వార్డ్ మెంబర్ స్థాయి అవగాహన లేక కామెంట్ తీసుకొచ్చాడు. వార్డు నెంబర్ స్థాయి లేని అతన్ని తీసుకొచ్చి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు టికెట్ ఇప్పించి ప్రచారం చేసి గెలిపించాడు. మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారి మీద ఇసం చింపుతుంది కదా ఆయన. ఇష్టం అంటే ఆయన ఏముందంటే, నేను బాసును తుంగతుర్తికి, నేను ఒక్కరిని చేపట్టి గెలిచిన అని అంటుండు. ఈ రోజు దళితులకు నమ్మను నేను. రాజగోపాల్ రెడ్డి, వెంకరెడ్డి గారు, దామోదర్ గారు లేకుండా మీరెవరు కాంగ్రెస్ పార్టీ ఎవరు? మీ ముఖం చూసి ఎవరు ఒక్క ఓటు కూడా వేయరు. నేను ఉద్యమకారుని కాబట్టి ప్రజలు నాకు ఓట్లు వేసారు, నన్ను గెలిపించారు, నేను పోరాట యోధుని అని చెప్తుండదు ఆయన. ఉద్యమాలు చేసిండు, వసూల ఉద్యమం చేసిండు ఆయన. జెన్యున్ గా జస్ట్ ఆయన ఫ్యామిలీ కడుపు గడపడం కోసం వసూల ఉద్యమం చేసిండు. కాలేజీలు, స్కూళ్ళు తిరిగి ఉద్యమాలు చేసిండు. ఈ ఉద్యమం అదే ఆయన అవగాహన. అది ఒక ఎమ్మెల్యే ఉండి ఎవరితో ఏం మాట్లాడుతుండో తెలియని స్థాయి అనేది, అదే ఆయన స్థాయి. ఇప్పుడు లిక్కర్ పంచాయతీ మీరు ఇచ్చే డబ్బులు నా కారు పెట్రోల్ సరిపోట్లే అంటుండే ఒక ఎమ్మెల్యే అలా మాట్లాడచ్చు. అవగాహన లేకనే. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఎంత గొప్ప పదవి అది. రాజు లెక్క పరిపాలించగలగాలి. మీరు ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. ఏదైనా ప్రెస్ మీట్లో కూర్చుంటే సబ్జెక్టు మాట్లాడకుండా ఆ సబ్జెక్ట్ని ఇచ్చిపెట్టేసి ఎక్కడికెక్కడ వెళ్ళిపోతాడు. ఈయన అనేది అంటాడు. తుంగతుర్తి అనేది నా అడ్డా అని చెప్పి మాట్లాడుతుండ్రు. నా అడ్డాలకి నా పర్మిషన్ లేకుండా, నా ప్రోటోకాల్ పాటించకుండా ఎలా వస్తారు మీరు అని చెప్పి కోమటిరెడ్డి బ్రదర్స్ రాజగోపాల్ రెడ్డిని, వెంకరెడ్డి గారిని, వెంకరెడ్డి గారు మినిస్టర్ ఎక్కడైనా తిరగొచ్చు, ప్లస్ రాజగోపాల్ రెడ్డి గారు ఎవరో చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి వచ్చాడు. ఈయన పర్మిషన్ దేనికి? ఈ రోజు ఒక చిన్న విషయం అనుకున్నాను. రాజగోపాల్ రెడ్డి గారు కేవలం ఒక మానవ దృక్పథం నాకు రావడం జరిగింది. అది పార్టీ ఫోరం కాదు. ఆయనే వెలుగు యాదగిరి గారు వాళ్ళ బాబు చనిపోయిండు. అందుకంటే ఒక 6 years బ్యాక్ వాళ్ళ పాప చనిపోయింది. ఆ యాదగిరి గారు రాజగోపాల్ దగ్గర సన్నిహితులు. ఆయనే కొడుకు చనిపోతే కేవలం నా మనిషి అని చూస్తాను కోసం వచ్చిండు. ఈ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే ఉండి, అది నీ కాన్షియన్స్ కింద, నీ కాన్షియన్స్ అది. కనీసం మీరైనా మేము మందలిచ్చిర్రా? ఆయనకు ఆ గౌరవం ఉంది, ఆయన కార్యకర్తలు కాబట్టి అది ఉంది కాబట్టి ఆయన వచ్చిండు. ఎక్కడి నుంచి వచ్చి చూసిచ్చిండు. నువ్వు వీడియో ఉండి కనీసం చూస్తాను పోలే. వాళ్ళ అబ్బాయి చేస్తే చిన్న బాబు చచ్చిపోయింది, పాపం యాక్సిడెంట్ చచ్చిపోయాడు. అది ప్రైవేట్ ప్రోగ్రామ్ అది. ఇప్పుడు ఈయన కార్యకర్తలతో ఎట్లుంటాడు అసలు? అంటే కార్యకర్తలు మందలించు లాంటిది కానీ ఎలాంటి ఉంటుందా లేదా? కార్యకర్తలు అంటే ఆయనతో పాటు ఆయన తప్ప పార్టీలో ఎవరు కొత్త వాళ్ళు జాయిన్ కాలే. ఆయన కూడా వెంకటేశ్వర సార్ జాయిన్ అయ్యాడు. ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత టికెట్ వస్తుందా రాదా సందేహం ఉన్నాడు. ఆ తర్వాత వెంకటేశ్వర సార్ కాళ్ళు, దామోదర్ కాళ్ళు, రాజగోపాల్ సార్ కాళ్ళు పెట్టిండు. రోజు అదే పని అయ్యారు. రోజు ఆయనకి టికెట్ వచ్చిందాక బీఫ్ వచ్చిందాక 100 సార్లు దామోదర్ సార్ ఇంటికి నేను పట్టుకుని డైరెక్ట్. నాకు దామోదర్ సార్ దాని దగ్గర నేను తీసుకుపోయాను దామోదర్ గారి ఇంటికి. నా ముంగడ పండుకొని బోర కొడుకుని దామోదర్ గారు కాళ్ళు మెక్కిండు. లాస్ట్కి వచ్చి ఆయన దామోదర్ ఇ అన్నాడు. దామోదర్ గారి ఈ సొంత కాన్స్టిట్యున్సీ, ఈ సొంత మండల వాసి, పక్క ఊరు అత్తగారు, వాళ్ళ అత్తగారు దామోదర్ గారు అత్తగారు ఈ పక్క కోడమర్తి. మీకు రాజకీయంగా అవగాహన లేకనే ఎన్ని మాట్లాడుతున్నారు. నిజంగా రాజకీయ పరిజ్ఞానం ఉన్నోళ్ళు ఇలా మాట్లాడరు. ఎలా మాట్లాడంటే, మీరు ఎమ్మెల్యే కాబట్టి మీరు బాస్, మీరు ఏం చెప్తారు ఫైనల్ లేదు. కానీ మీరు నేను కాను కదా కాంగ్రెస్ పార్టీలో, నేను ఇప్పుడే వచ్చినా కదా, అది ఇన్ని రోజులు కాన్షియస్ ఓల్డ్ చేతులు ఉంది. ఎవరు కాపాడుకొచ్చిన పార్టీని 2 సార్లు దయాకరంగా టికెట్ ఇస్తే తక్కువ ఓటుతో ఓడిపోయింది. నేను గాంధీ భవన్లో, నేను ఒక మాదిగ బిడ్డగా, నేను 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పనిచేసిన, నేను మాదిగ టికెట్ కావాలి గాంధీ భవన్ పనిచేసిన రోజు మందుల సామల్ గారు పార్టీ లేరు. ఆ రోజు లేరు. పార్టీ గెలిచినాక నాకు పంచాయతీ ఏఈ గారు స్కూల్లో ఒక వర్క్ ఇచ్చారు. ఒక 10 లక్షల వర్క్ ఇచ్చారు. నాకు ఇస్తే నా వర్క్ ఆపించాడు మందుల సామల్ గారు. నేను క్యాంపెయినింగ్ లా బట్టలు చింపుకొని పనిచేసాను. నేను కాంగ్రెస్ గెలవాలని పనిచేసాడు. నేను ఇంటిపై అడిగిన సామల్ గారిని, అన్న ఎందుకు ఆపినా? ఏఈ గారు పని ఆపినది. ఆల్రెడీ బీజేపీ గట్టే పిల్లలు బీజేపీ గట్టి ఇంటిపై అడిగిన. అడిగితే నువ్వు కిషోర్ కోవట్టు, నీకు ఏం పోయి పక్క వెళ్ళిపో అని చెప్పినాను. అంటే ఇప్పుడు నిన్ను కిషోర్ కోవట్ అన్నా కదా, మరి ఇదే దామోదర్ రెడ్డి గారికి నువ్వే తీసుకెళ్ళావు కదా, మరి కిషోర్ కోవట్ అయితే అదే అడిగాను నేను. అదే అడిగితే మరి ఆ రోజు నేను కిషోర్ కోవట్ అన్నావు కదా, మరి క్యాంపెయినింగ్ కదా నీ కారు తిరిగినా, నేను మొత్తం తిప్పినావు కదా, నన్ను అడిగినావు కదా, నీ సలహాలు ఇచ్చినా కదా, ఎవరు ఎంత అడిగినావు కదా, కాంగ్రెస్ పార్టీ తెలియదు కదా. అప్పుడు మళ్ళీ అందరూ దామోదర్ గారు పెట్టే మనసులు, ఇద్దరు కలిసి పెట్టే మనసులు. తమ్మి నువ్వైతే పూర్తిగా ఉన్నావు తమ్మి కాంగ్రెస్ పార్టీలో, అందరు పోయినా కూడా కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా ఉన్నావు, నీకు అంతా అవును తమ్మి, కారు తిప్పుకున్నా. నేను అంటే లేదు, నువ్వు బయటికి వెళ్ళిపోండి అన్న. నేను నీ ఇంటికి చుట్టాను రాలి, పక్కన రాలి. నేను కాంగ్రెస్ పార్టీలో బట్టలు చింపుకొని పనిచేసిన 10 ఏళ్ళు. పార్టీ కోసం జైలు పోయినా.
నేను నీకు ఉత్తగా రాలే, నేను నీలక్క నాకు ఫార్చునర్ కార్ గురించి నాకు చెప్పట్లేదు, నేను పని చేస్తాను, నాకు అలా రూపాయి మిగులుతుంది, రూపాయి మిగిలితే అలాగే పావుల పాటి ఖర్చు పెడతా అని చెప్తే నన్ను బయటికి నెట్టేసాడు, వచ్చి పక్క జరిగేసిన. ఆయన గెలిచిన తర్వాత పార్టీల పాత వాళ్ళని అందరు పక్కన పెట్టేసి కొత్తగా పార్టీకి వచ్చిన దగ్గర పెట్టుకోండి. పదవులు మొత్తం వాళ్ళకి మొత్తం ఈ రోజు 9 మండల పార్టీ, 9 మండల పార్టీలు, కోఆప్షన్ మెంబర్స్ కానీ, మున్సిపాలిటీ గెలిచింది మోత్కూరు మున్సిపాలిటీ, 2 మున్సిపాలిటీ ఒకటి ఓడిపోయింది, ఒక టీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ గెలిచింది. అది ఇప్పటిదాకా ఈ రోజు వరకు కూడా కోఆప్షన్ మెంబర్ లేదు ఈ రోజు వరకు. అది నాకు తెలియదు రాజకీయంగా, నేను ఈయనకున్న అవగాహన. నియోజకవర్గాన్ని చిత్త పాటేసి పెట్టిన నియోజకవర్గాన్ని. రేపు పొద్దుగాల రాజగోపాల్ రెడ్డి దామరెడ్డి గారు మళ్ళీ బతికి దామరెడ్డి గారు వెంకట సార్ ఈ కాన్స్టిట్యూషన్ కాపాడాలి. మళ్ళీ సామెలు కనుక రేపు జడ్పీ పోటీ చేస్తే అన్ని పడిపోతుంది మళ్ళీ ఈయన వల్ల. ఒకవేళ ఈ తుంగతుర్తి నియోజకవర్గం జనరల్ అయిందనుకో, రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఏంటి పరిస్థితి? గెలిచే అవకాశం ఉందా? గెలుస్తారు, తప్పనిసరి గెలుస్తాడు. ఎందుకంటే అంతకంటే ముందు ఈడ మాజీ పార్లమెంట్ సభ్యులు ఆయనకి ఈ నియోజకవర్గంగా పూర్తి స్థాయిలో పట్టుంది. ఈడ చాలా మంది అభిమానులు ఆయనకు, ఖచ్చితంగా 100% గెలుస్తాడు. ప్లస్ ఆయన ఎవరు వెళ్ళినా కానీ హెల్పింగ్ చేస్తారంటే అది వాస్తవేనా? 100% ఈయన చేసింది కదా. ఇప్పుడు రాజగోపాల్ సార్ లేకుండా ఈయన వీళ్ళ మాట్లాడుతుంది కదా, ఇట్లా అంటే మారుతుంది కదా, నేను కత్తులు లేపుతా, డప్పులు కొడతా, దరువులు కొడతా అంటుంది కదా. నువ్వు అసలు ఈ విషయంలో హెల్ప్ చేసిన వాళ్ళ గురించి ఇట్లా మాట్లాడ, చావు డప్పులు కొడతా, నేనేంటో చూపిస్తా అని మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ అసలు? సామేల్ గారు మాట్లాడిన మాటలు మాదిగ జాతిని తక్కువ చేసి మాట్లాడాడు మా సామేల్ గారు. ఎందుకంటే రేపు పొద్దుగాల మళ్ళీ కాన్సెన్స్ ఉంటే రేపు ఇంకో మాదిగ టికెట్ రావాలంటే ఆలోచిస్తారు చేస్తారు, ఇంకా వేరే కులాలు ఆలోచన చేస్తాయి రేపు పొద్దుగాల. జెన్యున్ గా పబ్లిక్ బైట్స్ తీసుకునే కూడా కొంతమంది అంటే ఎక్కువ కార్యకర్తలు మాకు బైట్స్ ఇచ్చారు, అంటే కనబడ్డారు. ఏమంటారు ఒక కార్యకర్త ఏం చెప్పాడంటే, జీవితంలో ఫస్ట్ టైం రాజగోపాల్ రెడ్డి గారు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్తున్నాను, క్షమించండి, ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ నేను ఎమ్మెల్యే గెలిపించాను అని చెప్పి మాట్లాడారు. దీన్ని ఎలా చూస్తారు? చాలా బాధ అనిపిస్తుంది మాట మాట్లాడుతూ. ఎందుకంటే నువ్వు ఎవరో తెలియని వ్యక్తిని పట్టుకుపోయి ఎమ్మెల్యే చేస్తే ఇలా నేను ఎమ్మెల్యే చేసి నీకోసం ఆయన కార్యకర్తలు మొత్తం మళ్ళా ఫీలింగ్ తీసుకొచ్చి అరే బాబు నేను ఇచ్చిన టికెట్ గెలిపాను రా బాబు అని చెప్పి గెలిపిస్తే, అలాంటి పెద్ద మనసుతో నువ్వు సారీ చెప్పి మాకు సారీ చెప్పారు, మాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ విషయాన్ని మాత్రం. ఇది ఖచ్చితంగా సామేల్ గారు ముమ్మాటికి సామేల్ గారు తప్పిది. నేను మళ్ళీ ఒకటి చెప్తున్నా, ఇలా మాదిగ కార్డు వాడుతుండు నియోజకవర్గంలో. నేను ఒక మాదిగ బిడ్డను, నాన్న దగ్గర అనేలే 9 మండలాలు ఉన్నాయి. 9 ఈయనకు బాగా మాదిగల మీద ప్రేమ ఉంటే, నా జాతి అని అంటే, ఈయన కన్వర్టెడ్ క్రిస్టియన్స్, ఇలా మాదిగలను మారుతుంది కదా. ఏ ఒక్క మాదిగకు మండలానికి పదవి ఇచ్చినావు? ఏ ఒక్క మాదిగ ఒక కాంట్రాక్ట్ ఇచ్చినావు? ఏ ఒక్క మాదిగానికి పదవి ఇచ్చినావు? చూపెట్టు. నువ్వు మారుతున్నావు కదా, కాంట్రాక్ట్ నీ కొడుకే. మీరు ఈ నియోజకవర్గానికి ఒక్కరు గారు ఎమ్మెల్యే, 3 ఎమ్మెల్యేలు. ఈయన సామేల్ గారు కొడుకులు ఎమ్మెల్యే గారు, ఒక ఆయన రెవెన్యూ, ఒక ఆయన లిక్కర్ చూసుకుంటాడు. ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవాలంటే చాలా తపన చేయాలి. మన దామరెడ్డి సర్వత్రాడు గారు రావాల్సింది, కిరణ్ సామేల్ కిరణ్ రావాలి. కానీ సామేల్ గారు ముఖం నుంచి ఓటేసే పరిస్థితి లేదు. 9 మండలాల్లో ఏ ఒక్క మండలంలో కూడా ఒక సర్పంచ్ క్యాండిడేట్ గెలవాలి. ఊరు రాణిస్తారు చాలా దగ్గర. అసలు అరవై పోతే అంటే మీ పని అంటుంది కదా. ఇప్పుడు యోగన్ డీసీ ఉపాధ్యక్షులు ఆయన పార్టీ కోసం పనిచేసి అక్కడ క్యాడర్ కాపాడుకుండు. ఇలా ఎమ్మెల్యే పిలిస్తే రానంత మనుషులు మన గాంధీభవన్కి వచ్చారు. గాంధీభవన్కు ఎంత మనుషులు? గాంధీభవన్కు ఎమ్మెల్యే పిలిస్తే ఎమ్మెల్యే పిలిచింది. జీవితంలో ఒక ఎమ్మెల్యే నేను ఇదని ప్రూవ్ చేసుకున్నాను గాంధీభవన్ ఫస్ట్ టైం. కాంగ్రెస్ నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఏ ఎమ్మెల్యే చేయరు కదా, ఒక సింగిల్ పోతారు. కానీ అదే అన్న జ్ఞానం లేకనే అంతా, రాజకీయంగా అవగాహన లేకనే. వార్డ్ మెంబర్కి ఉన్న అవగాహన లేదు రాజకీయంగా. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన గిడ్డంగుల చైర్మన్ ఉన్నప్పుడు కోఆప్షన్ మెంబర్ కోసం వచ్చాడు సొంతూరుకు. ఆయన గారు ఊరిటే కోఆప్షన్ మెంబర్ కోసం వచ్చాడు. అంటే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారుని, నాకు టికెట్ ఇవ్వాలి అంటారు కదా, అంటే కేసీఆర్ గారు ముందే గ్రహించి టికెట్ ఇవ్వాలి అంటారా? అంతే కదా. నీకు ఇన్ని 20 ఏళ్ళు పార్టీలో పనిచేసి నీకు టికెట్ ఇవ్వలేదంటే అర్థమైంది కేసీఆర్ విషయంలో తెలియకోలేడే. కానీ కాంగ్రెస్ పార్టీ గారు రాజగోపాల్ సార్ చెప్పారు కదా, కేవలం రాజగోపాల్ గారి నోటి మాటతోనే ఈయన టికెట్ అనేది జరిగింది. ఎంత ఇస్తారన్న? ఇప్పుడు ఆయనకి ఒక తుంగతుర్తి ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా ఆయన పనితీరు ఎలా ఉందంటే 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 0 ఒక్క మార్క్ అన్న పడదన్న. సొంతూరు అన్న నిన్న మొన్న ఎంఆర్ఓస్ అక్కడ కడుతున్న రోడ్డు పోసి ఇప్పటిదాకా ఈ రోడ్డు వెళ్ళి ఇప్పటిదాకా ఇన్ని రోజుల దాకా మేము అడిగినాం, కంప్లీట్ చేసినాం అన్న. అక్కడి నుంచి ఎండింగ్ వరకు ఇక్కడ మీరు తుంగతుర్తి కార్యకర్తలు, మీరు కాంగ్రెస్ పార్టీ ఒక్క మార్క్ అని ఇవ్వని ఎట్టిస్తారన్న? పని లేదు కదా. ఇప్పుడు కామన్ గా ఒక వ్యక్తిని అడిగి చెప్పాలి. ఈ సొంత మండలానికి ఇది సొంత ఊరు ఆయనకు. ఇది ఈ ఊర్లే ఆయన ఎన్ని అరసకాలు చేపిస్తాడో కొడుకులతోని, ఇక్కడ ఉన్న రౌడ్ షీటర్లతో అన్ని అరసలు చెప్తాడు. ఇలా బీసీలు చూడన్నా, బీసీలు భయపడతారు ఇలా బయట చేస్తారు, వాస్తవం వసూలు చేస్తారు. పోలీసులకు వెళ్తారు, సీఐలకు ఫోన్ చేస్తారు, ఆ లిక్కర్ ఎక్సైజ్ శాఖలకు ఫోన్ చేస్తారు, మంది తీసుకు తాగుతారు. ఇలా బీసీలు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు పాపం. బీసీలు బయటకు వెళ్తే రౌడ్ షీటర్ పెట్టి కొట్టించి అటెండెన్స్ కేసు పెట్టిన వాళ్ళ మీద. కాంగ్రెస్ కంచుకోట అలాంటి కంచుకోట ఇలా ఖరాబ్ అయిపోయింది. ఇలా బయటకు వెళ్తే పార్టీకి బయటకు ఓటాడితే చెప్తూనే కొడతారు, అరే బాబు మళ్ళీ మీ కోటేళ్ళరా బాబు. అలాంటి పరిస్థితి చేసి మందుల సామేల్ గారు అంతా దీన్ని. ఓకే.